UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రైట్. అవును సార్. చాలా బాగా చెప్పారు. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత లైక్స్ కోసం, ఫేమ్ కోసం న్యూడిటీ Yes. దాన్ని చాలా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు నేటి యువత. Yes. సో అది వాళ్ళ ఫ్యూచర్‌కి ఎఫెక్ట్ పడుతుందని అప్పుడు తెలియడం లేదు. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ వాళ్ళకి. Yes. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దేర్ ఫ్యూచర్ అంటే మీరు ఏం చెప్తారు ఈ సంఘటన వల్ల? అంటే ఏంటిదంటే ఇప్పుడు ఏ మనిషి అయినా గానీ యువతనే గాదు, పిల్లలు గాదు, టీనేజర్స్ గాదు. ఈవెన్ ఒక 70, 80 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ గూడా మన మైండ్ సెట్ ఎట్లుంటదంటే మనం టెంపరరీ రిలీఫ్, టెంపరరీ ప్లెజర్, ఇమ్మీడియేట్ గ్రాటిఫికేషన్ చూస్తాం. అంటే ఏంటిదంటే నాకిప్పుడు ఇది నేనేదన్నా దీన్ని ఇప్పుడు మీకు ఒక స్వీట్ ఇచ్చిననుకోండి. ఈ స్వీట్ ఇప్పుడు కళ్ళమ్మ గూడా కనిపిస్తుంది. మైండ్ ఏమనిపిస్తది అబ్బా! లెట్స్ హావ్ ఇట్ తినేద్దాం. నేను మళ్ళా మీకొచ్చి చెప్పిన మేడం మీరు గనుక ఒక 5 మినిట్స్ మీరు రిస్ట్రైన్ చేసుకోగలిగితే ఐయామ్ గోనా గివ్ యూ 5 స్వీట్స్ అని చెప్పిన. అంటే బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సొసైటీ ఏముంటదంటే దే కెనాట్ హ్యావ్ ది క్యాపబిలిటీ టు రిస్ట్రైన్ దెమ్సెల్వ్స్. అంటే ఏంటిదంటే వాళ్ళు దాన్ని ఓర్చుకోలేరు. తర్వాత 5 నిమిషాల తర్వాత వాడు ఇస్తాడో రాడో వాడు చస్తాడో ఏమవుతాడో మనకు తెలియదు. తర్వాత సంగతి ముందైతే చేతులు ఉన్నదాన్ని అయితే మనం దీన్ని అనుభవిద్దాం, దాన్ని ఎంజాయ్ చేద్దాం అన్న ఫీలింగ్లు ఉంటారు కదా. సో ఇమీడియట్గా దాన్ని తీసుకొని తినేస్తాం. అంటే మన దగ్గర ఈ గ్రాటిఫికేషన్ డిలే చేసే కెపాసిటీ ఉంటలేదు. రెండోది సోషల్ మీడియాలో మనకు లైక్స్ పెరగాలి, లేకుంటే పేరు రావాలి, మనకు ఒక గుర్తింపు రావాలంటే మనం ఒక ఆర్థోడాక్స్ వేలా, ట్రెడిషనల్ వేలా ఒక మన కష్టాన్ని నమ్ముకొని చేసుకుంటూ వెళ్ళడం ఒకటి. సెకండ్ అప్రోచ్ ఏంటిదంటే ఐదర్ యూ అబ్యూస్ సంబడి ఆర్ ట్రోల్ సంబడి ఆర్ రివీల్ యువర్ సెల్ఫ్ టు XYZ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్, రివీలింగ్ క్లోత్స్ వేసుకోనో లేకుంటే ఏదైనా బూతులు మాట్లాడో. సో ఆబ్వియస్గా ఇప్పుడు చూడండి నేను ఒక పదం చెప్తా మీకు, సెక్స్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా చూస్తారు. ఎడ్యుకేషన్ అన్నాం అనుకోండి సోది అనుకుంటారు. అంటే మన టెండెన్సీ ఏంటిది, మన ప్రిమిటివ్ టెండెన్సీ ఏంటిది? ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూడండి, ఈవెన్ ఒక 70+ ఓల్డ్ పర్సన్ ఆల్సో ఎవరైనా అమ్మాయి కొంచెం మంచిగా పోతుందంటే ఇట్లా ఇట్లా తిరిగి చూస్తుంటారు. వీఆర్ జెనెటికలీ హార్డ్ వైర్డ్ టు అప్రోచ్ ఆర్ సీ మనకి ఏదైతే రివీలింగ్ ఉందో, ఏదైతే గ్లామరస్ ఉందో దాన్ని చూడాలి అని ఒక కోరిక ఉండదు మనకి. సో దాని కారణంగా ఆటోమేటిక్గా ఇంకోటి చెప్తా, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా రియల్ క్లయింట్ స్టోరీ చెప్తా వితౌట్ రివీలింగ్ దేర్ డీటెయిల్స్. సో షీ ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లివింగ్ ఇన్ US, హ్యావింగ్ సమ్ డిఫికల్ట్ ఇష్యూస్ విత్ ది హస్బెండ్ తోటి నువ్వెంత అనుకున్నారు, ఇది అయిపోయింది. ఈ అమ్మాయి గొడవపడి హస్బెండ్కి కొద్ది కాలం దూరంగా ఉంటుంది. సడన్లీ షీ స్టార్టెడ్ పోస్టింగ్ కాంటెంట్ ఆన్లైన్. సో ఆబ్వియస్గా ఏంటిది మెల్ల ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటిది స్లీవ్లెస్, తర్వాత మెల్ల కొంచెం రివీలింగ్ మోర్ వీ కట్స్, బ్యాక్ సైడ్ కట్స్, ఇట్లా అట్లా అండ్ డూయింగ్ సమ్ టిక్టాక్ వీడియోస్. టిక్టాక్ ఈజ్ రన్నింగ్ కరెంట్లీ US లో నడుస్తుంది బాగానే. సో అందులోపల కూడా కొద్దిగా ఇట్లా అట్లా స్లీజీ కమెంట్స్, స్లీజీ డైలాగ్స్ ఇవి చేసి సో ఆటోమేటిక్గా ఆమెకు ఒక 2 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సీజన్ సమ్ మనకు ఎందుకు వెళ్ళండి కానీ ఒక సౌత్ ఇండియన్ అమ్మాయి అనుకోండి. సో ఆబ్వియస్గా వెన్ షీ నోస్ దట్ అరే ఐ కుడ్ ఫిల్ దీస్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇంతమంది నేను అట్రాక్ట్ చేయగలుగుతున్నా, ఇంతమంది నా వెనకాల ఉన్నాడు, వీడు హస్బెండ్ ఎవడు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే హస్బెండ్ ఈజ్ గోనా కేర్ ఫర్ యువర్ కిడ్, యువర్ సెల్ఫ్, నీ వెల్ బీయింగ్ చూస్తాడు. హీఈస్ నాట్ రన్నింగ్ అగేన్స్ట్ యువర్ బాడీ కదా, హీ యాక్సెప్టెడ్ యూ యాజ్ అన్ హోల్ అండ్ సోల్ పర్సన్. నీ మనసు ఓన్లీ బాడీ కాదు, పర్సనాలిటీ, మన ఆలోచన విధానము, థాట్ ప్రాసెస్, ఐడియాలజీ, ఇవన్నీ యాక్సెప్టెన్స్. కానీ బయట వాళ్ళు చూసే వాళ్ళు ఏంటి, దే విల్ ఓన్లీ సీ అబ్జర్వ్ ఎక్స్టీరియర్ బాడీ మాత్రమే చూసి వస్తున్నారు. ఆ లైక్స్ అది చూసి మనకి ఇదే రియాలిటీ అనుకుంటే యు ఆర్ బికమింగ్ లైక్ ఒక ప్రాప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సొసైటీ. బట్ నేను ఇంకోటి కూడా చెప్తా, ఇట్లా మరి వాళ్ళకి హక్కు లేదా? ఆబ్వియస్గా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఏదో స్కిల్ ఉంది అనుకోండి, నాకు మాట్లాడే స్కిల్ ఉంది, నేను ఎగ్జిబిట్ చేస్తున్నా. సంబడి డజంట్ హ్యావ్ దట్ స్కిల్, సంబడి మైట్ హ్యావ్ ఓన్లీ బ్యూటీ, దే ఆర్ ఎగ్జిబిటింగ్ ఇట్. సో మనం ఏంటిదంటే వీ షుడ్ డెవలప్ సమ్ టాలరెన్స్ టువర్డ్స్ రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా మొత్తానికి వీళ్ళు అందరూ దుర్మార్గులు, గలీజ్ అమ్మాయిలు అనొద్దు, లేకపోతే ఇట్లా చేసిన వాళ్ళకి గొప్పోళ్ళు అనొద్దు. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ మ్యాన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వన్స్ యు ఆర్ అబౌవ్ 18 యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎనీథింగ్, ఏదైనా చేసుకోండి. కానీ ఏంటంటే దానికి ఒక సొసైటీకి హామ్ కావద్దు. రివీలింగ్ క్లోత్స్ వేసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది చెప్పండి? ఈ పిల్ల కాకపోతే ఇంకొకరు ఎవరో ఫారెన్ మోడల్ వేసుకుంటుంది, ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తారా పోయి?
మన దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర ప్రాబ్లం చెప్తా చూడండి, అంటే అందరు నచ్చకపోవచ్చు ఈ డైలాగ్. కన్నడ అమ్మాయి కొంచెం రివీలింగ్ క్లోత్స్ వేసుకుంది, చప్పట్లు కొడతారు, దుంకుతారు. బాలీవుడ్ అమ్మాయి టోటల్ బికినీ, మినీ మైక్రో బికినీ వేసుకొని తిరుగుతుంది, పీపుల్ విల్ అప్రిషియేట్, అరే బ్యూటీ ఇది అది. ఓ తెలుగు అమ్మాయి, సమ్ యాంకర్, సమ్ యాక్ట్రెస్, సమ్ సైటిక్, సంబడి, సమ్ జనరల్ ఫోక్, ఎవరో పిల్ల అమ్మాయి వేసుకుంది అనుకోండి చిన్నగా, సమ్ రివీలింగ్, బాగా కూడా కాదు, పీపుల్ విల్ ట్రోల్. చిరిగిన జీన్స్ వేసుకున్నా కష్టమే మన. సో ఏంటిదంటే దే విల్ టేక్ ది ఓనర్షిప్. అరే ఎవడు చేసినా నడుస్తా కానీ మీరు చేయొద్దు అంటే, అరే ఇవ్వరా బాబు మీరు అంటే, మీకు ఎందుకు పెయిన్ అవుతుంది? ఇప్పుడు బయట వాళ్ళు అయితే చూస్తావా, ఈ పిల్లకు హక్కు లేదా అంటే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ లైఫ్ ఉంది, వాళ్ళ ఇంట్లోకి లేని బాధ నీకెందుకు? సీ ద కమెంట్ సెక్షన్, అందరు అంటారు మీ అమ్మ నాన్న ఎట్లా నిన్ను బయటికి పంపుతారు అంటే, వాళ్ళ అమ్మ నాన్నకు అంత మెచ్యూరిటీ ఉంది, లేకుంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ ఉంది, వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, తూకోన్ మేకోన్, అంతే కదా. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, ఎవ్రీబడి హ్యాస్ ఎ చాయిస్. బట్ నేనేం చెప్తా అంటే, బట్ డోంట్ డూ దిస్ స్టూపిడ్ స్టఫ్ లైక్ జస్ట్ టు గ్రాబ్ ది ఐబాల్స్, మరి టోటల్ న్యూడిటీనో లేకుంటే సెండింగ్ యువర్ న్యూడ్స్ టు సంబనో, ఇవి చేయకుండా పిచ్చి కథలు పడకుండా కొద్దిగా హ్యావ్ సమ్ కామన్ సెన్స్ నో, ఎక్కడ దాకా చేయొచ్చు ఎక్కడ దాకా చేయొద్దు అని ఒక సెన్స్ ఉంటుంది కదా. సో అప్లై యువర్ కామన్ సెన్స్ అండ్ డూ, అండ్ రెడీ టు, అంటే చేస్తున్నాం నా ఇష్టం నా లైఫ్ చేసిన అనుకోండి, దెన్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. కరెక్ట్. మీరు యు ఆర్ డూయింగ్ ఇట్, మీకు మీరే చేసుకుంటారు కదా, ఇది చేసుకున్నప్పుడు మీరు కాన్సిక్వెన్స్ కూడా భరించడానికి, సమాధానం చెప్పుకోవడానికి రెడీగా ఉండాలని చెప్తాను. ఆ ధైర్యం ఉన్నప్పుడు ఏది చేసినా తప్పు కాదమ్మా అని చెప్తాను. గౌతమ్ గారు చాలా ప్రొఫెషనల్ గా చెప్పారు. మేము ఎట్లా అనుకుంటాము, యాడ్స్ దగ్గర నుంచి చిన్న పిల్లలు ఎవరైనా సరే బూతులు మాట్లాడితే మేము ఫేమస్ అవుతాము, లేదంటే ఇట్లా ఏదైనా కానివ్వండి, యాడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అట్రాక్ట్ చేసే విధంగానే ఉంటున్నాయి ప్రతి ఒక్కరిని కూడా. సో అట్లాంటి దానిలో ఒకసారి సోషల్ మీడియాకి వెళ్ళిన తర్వాత ట్రోల్స్ ను కూడా యాక్సెప్ట్ చేసే గుణం ఉంటేనే మీరు అక్కడి వరకు వెళ్ళండి అని మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. దట్ వాస్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.